హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ శర్మ గారు. ముఖ్యంగా భారతీయులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు అండ్ ట్రంప్కి ఒక చేదనుభవం కింద కూడా చెప్పొచ్చు. ఏదైతే చైల్డ్ బర్త్ రైట్ని క్యాన్సిల్ చేస్తూ ట్రంప్ సైన్ చేశారో దాన్ని కొట్టివేస్తూ ఫెడరల్ కోర్టు తీర్పును అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి స్టే గురించి మాట్లాడదాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ సార్. అండి సార్, ముఖ్యంగా ఇండియన్స్ అనేవాళ్ళు H1 మీద అమెరికాకి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా సరే, లేదంటే L1గా వెళ్తున్న వారైనా సరే, జనరల్గా అమెరికాలో సెటిల్ అవుదామనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు చైల్డ్ బర్త్ రైట్కి ఒక ఇంపార్టెంట్ కాస్త ఫోకస్ ఇస్తూ ఉంటారు. వై? బికాస్ టూ థింగ్స్, అక్కడ చైల్డ్కి కానీ అక్కడ మెయింటెనెన్స్ కానీ హెవీ ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి. అండ్ రెండోది అక్కడ సిటిజన్షిప్ రావడానికి ప్రొసీజర్. ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని ట్రంప్ ఒక్క సైన్తో క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాడు. బట్ ఏం జరిగింది? నా ఫెడరల్ కోర్టు ఏమేమి స్టే ఇచ్చింది, ఎలా ఇచ్చింది, దానికి రీజన్ ఏంటి, అసలు ఇదంతా ఎలా జరిగింది? వండర్ఫుల్. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్, సో ఈ భారతీయులకి అక్కడ వాళ్ళ సిటిజన్షిప్ ఒక సంక్రమణ అన్నది ఒక ఎందుకు సిటిజన్షిప్ అంటే ఇక్కడ మన సిటిజన్షిప్కి ఆ సిటిజన్షిప్కి వ్యత్యాసం ముందు మనం మాట్లాడుకోవాలి. వ్యత్యాసం ఏంటి? మన వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్స్ ఏమున్నాయి, అక్కడ వాళ్ళకి బెనిఫిట్స్ ఏమున్నాయి. అక్కడ వాళ్ళకి చదువు ఫ్రీ, మెడికల్ ఫ్రీ, అక్కడ వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక స్టేజ్కి వచ్చేంత వరకు లేకున్నా వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ విడిపోతే గవర్నమెంట్ విల్ అడాప్ట్. సో వాళ్ళకి చాలా ఇలా రకరకాలైన బెనిఫిట్స్ చైల్డ్ బర్త్ సిటిజన్షిప్ అక్కడ కానీ పుడితే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తాయి. అట్లా వాళ్ళని బట్టి వీళ్ళకి సిటిజన్షిప్ అనేది తల్లిదండ్రులకు కూడా రావడం జరుగుతుంది. సో మన వాళ్ళు అక్కడికి వెళ్ళేది L1 వీసాస్, సిస్టర్ కన్సర్న్స్ వీసాస్తో కానీ, H1 వీసాస్ ఇప్పుడు జరిగే USA H1స్ది కానీ రకరకాల ప్రాసెసెస్లో అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదామని మక్కు చూపించడానికి కారణమే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇప్పుడు నేను పొందలేనిది అట్లీస్ట్ నా వారసత్వం, ఆ వారసులో ఈ వారసత్వాన్ని పొందుతారు అన్న ఒక ఆశ కొద్దీ జనాలు అక్కడికి, ముఖ్యంగా మన భారతీయులు వెళ్ళేది దాని గురించి. ఎందుకంటే మనకి చాలా మిగిలిపోతుంది అక్కడికి వెళితే. వాళ్ళు చదువు ఫ్రీ అయినప్పుడు దేర్ ఎర్నింగ్స్ ఆర్ మోర్. సో వాళ్ళ దాచుకునే ఒక ఆలోచన మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఇవన్నీ వెన్ దే ఆర్ యాడింగ్ బెనిఫిట్స్ టు దేర్ పాకెట్, డెఫినెట్లీ వాళ్ళు దాని మీద ఎక్కువ మగ్గు చూపుతారు. సో ఈ రేంజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్న ఈ కాన్సెప్ట్ అని ఆయనకి తెలిసే మన వాళ్ళు రకరకాల విధాలుగా అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. విజిట్ వెళ్ళి అక్కడ ఇల్లీగల్ అయిపోతున్నారు, అక్కడ వాళ్ళని లోకల్గా పెళ్లి చేసుకుంటున్నారు, కాంట్రాక్ట్ మ్యారేజెస్ చేసుకుని, స్టూడెంట్ వీసా మీద వెళ్ళి కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకొని సిటిజన్షిప్ తెచ్చుకుంటున్నారు. సో లీగల్గా కాకుండా ఇల్లీగల్ ప్రాసెసెస్, ఫైండింగ్ ది లూప్ హోల్స్ అండ్ గెటింగ్ సెటిల్డ్. అక్కడ సెటిల్మెంట్ ఆప్షన్ ఈజ్ ది ఫస్ట్ ప్రయారిటీ ఫర్ అవర్ పీపుల్. చదువు మీద వెళ్ళినా, విజిట్ మీద వెళ్ళినా, అట్లానే వర్క్ పర్మిట్స్ మీద వెళ్ళినా, ఏదిదైనా సరే అక్కడ సెటిల్మెంట్ ఆప్షన్స్ ఆర్ ఫస్ట్ ఫోకస్, ఆర్ ప్రయారిటీస్, మన ముఖ్యమైన గమ్యం అది. సో ఇవన్నీ కూడా బాహటంగా తెలిసిన విషయాలే. సో ఆయన ఏంటంటే ఫస్ట్ అమెరికన్స్. సో దీనివల్ల ఏమవుతుంది, లోకలైట్స్కి బాగా ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. సో అది ఎక్కడి నుంచి మనకి మూలాన్నే నరికేస్తే పెరగదు అని ఆ ఒక్క వేటు వేద్దామని ఆయన ఖచ్చితంగా ఆలోచన సరళి అన్నది ఆయనది తప్పని చెప్పలేం. అలా అని మనకది తప్పు, ఎందుకంటే మన ఆలోచన సరళి వేరు కాబట్టి. ఆయన వాళ్ళ అమెరికన్స్కి ప్రాముఖ్యత ఇస్తూ అది వేశారు. కానీ మన ఇండియన్స్ లేకుండా, నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నా, మనం లేకుండా అమెరికా అన్న దాని ఎగ్జిస్టెన్స్ అన్నది కష్టం. సో ఎప్పుడైతే ఇది తీసేస్తారో ఫర్దర్గా వెళ్ళే H1s మీద అప్లై చేసుకోవడమే కాదు, వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. అండ్ లాస్ట్ టైం మీరు చూస్తే 3 days బ్యాక్ స్టాక్ మార్కెట్ ఎంత క్రాష్ అయింది. సో ఆయన చేసే ప్రపోజల్స్ వల్ల. సో ఇది ఓవరాల్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ రూలింగ్ స్టాక్ మార్కెట్, ఇట్ ఈస్ రూలింగ్ ఎవ్రీథింగ్. సో ఒక డాలర్ వాల్యూ అందుకే అంత మన వాళ్ళు ప్రాముఖ్యత ఇచ్చేది కూడా. సో ఇంతటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని ఆయన ఒక సంతకంతో తీసి పడేస్తాను అని అంటే డెఫినెట్గా ఎవరు ఒప్పుకునే విషయం కూడా కాదు. సో దానికి ఒక ప్రణాళిక రేపొద్దున ఒక 2 months 2 years తర్వాత ఆయన డెఫినెట్గా ఈ ప్రాసెస్లో ఆయన కూడా అక్కడ స్టే మీద ఏమైనా రీఆర్డర్ తెచ్చుకొని
ఆయన ప్రపోజల్స్ బెనిఫిట్స్ ఆఫ్ ది కంట్రీ గురించి నేను చేస్తున్నానని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని కన్విన్సింగ్గా చేసుకొని హౌస్లో స్టేని మళ్ళీ ఆయన రీప్రొడ్యూస్ చేసుకునే అవకాశం ఉందేమో. అది మరి అది ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ రూపంలో రాకపోయినట్లయితే ఎస్ ఇది చెల్లుబాటు అవ్వదు అనేది కూడా అవ్వదు. కరెక్ట్. బికాజ్ ఇది కాంగ్రెస్ ఎప్పుడైతే అక్కడ ఉందో ఫ్రమ్ డికేట్స్ 1990 ఫ్రమ్ ది డికేట్స్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ అదే కాన్స్టిట్యూషన్ రన్ అవుతుంది. సో లాస్ట్ టైం ఫస్ట్ ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం ఆ కాన్స్టిట్యూషనల్ని మార్చడం అన్నది అంత ఆసాన విషయం కాదు, అంత సామాన్యమైన విషయం కాదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో బట్ ప్రస్తుతానికి మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ మన తెలుగు వాళ్ళు ఎవరైతే అక్కడికి ఎక్కువ మన వాళ్ళ శాతం ఉన్న వాళ్ళకి పండగనే చెప్పాలి. అండ్ మరి ముఖ్యంగా సార్ ఇప్పుడు ట్రంప్ మహా అంటే ఇంకా ఈ 4 yearsతో ఎండ్ మహా అంటే ఐ మీన్ ఇది లాస్ట్ టర్మ్ కాబట్టి ఇది కోర్టులో కేసు కింద ఈ 5 years దాన్ని కొనసాగించినట్లయితే నెక్స్ట్ మోస్ట్లీ ప్రాబిలిటీ తగ్గిపోతుంది అంటారా? 100% తగ్గిపోతుంది. కానీ అక్కడ డెసిషన్ మేకింగ్స్ ఇక్కడంత లాగింగ్ అయితే ఉండవు. బట్ ఎందుకంటే ఆయన మళ్ళీ 2 years టర్మ్ తర్వాత మళ్ళీ రీఎలక్షన్ చేసుకునే టైంకి హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో ఆయనకి ఆయన ఫస్ట్ ఇనిషియల్గా ఆయన ప్రదేశ స్వీకారం చేసే ముందే ఎలక్షన్స్ టైంలోనే ఆయన చెప్పినట్టే హీస్ డూయింగ్ తప్పకుండా. బట్ ఎంతమంది దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఎలా ఉన్నా మన ఇండియన్స్కి అది చాలా పెద్ద దెబ్బ కాబట్టి అది అమల్లోకి రాకుండానే ఉండాలని మనం అనుకుంటారు. మన వాళ్ళు ఎంతోమంది ఎన్నో మొక్కులు కూడా మొక్కుని ఉంటారు దీని గురించి. డెఫినెట్గా వాళ్ళ ఇవి ఫలించాయి. అంటే అక్కడ ఉన్న అంటే ఎవరైతే జడ్జ్ ఉన్నారో ఆవిడే ఈ ఇష్యూయే కాస్త అంత ఈజీ కాదు. వై బికాజ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే అదర్ కంట్రీస్కి సంబంధించినంత వరకు అక్కడ పుట్టకపోతే ఆ ల్యాండ్ మీద పుట్టకపోతే వాళ్ళు ఆ సిటిజన్ కాదు అని చెప్పేస్తారు. ఆ రకంగా చూసుకుంటే ఇండియన్ ప్లేస్ మీద పుట్టకపోతే ఇండియన్ సిటిజన్ కాదు, అమెరికా వాళ్ళు సిటిజన్షిప్ ఎవరు, ఇంకా ఆ బిడ్డ పరిస్థితి ఏంటి, ఇలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్ కూడా దీని చుట్టూ ఉంది కదా. అవునండి. అంటే ఇప్పుడు డ్యూయల్ సిటిజన్షిప్ అన్నది యాక్సెప్టెడ్. ఇప్పుడు వాళ్ళకి అక్కడ రాలేదు అంటే బికాస్ దే ఆర్ ఇండియన్స్, ఆబ్వియస్లీ ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది. ఇస్తారంటారా? డెఫినెట్గా. ఇప్పుడు మన వాళ్ళని తల్లి తండ్రి ఇండియన్స్ అయినప్పుడు వాళ్ళు ఒక వర్క్ మీద అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు అది తీసేశారు. బట్ ఇండియన్స్ వీళ్ళు ఇక్కడే కాబట్టి ఆ గడ్డ మీద పుట్టినంత మాత్రాన్ని వాడు ఇండియన్ కాకుండా పోవడం, ఇండియన్ సిటిజన్షిప్ అన్నది వాళ్ళకు ఉంటుంది. అది ప్రాబ్లం కాదు. మన వాళ్ళు వద్దనుకుంటున్నారు కానీ మన వాళ్ళని మన దేశం వద్దనుకోవట్లేదు. ఓకే, వండర్ఫుల్ పాయింట్ సార్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మా ముందు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా H1Bకి సంబంధించి L1కి సంబంధించి మీకు పూర్తి వివరాలతో పాటుగా సరైన గైడెన్స్ కూడా కావాలనుకున్నట్లయితే మీరు సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.